గైస్ టికెట్లు చూసిరా మ్యాచ్ కి పోతున్నాం. ఏ మ్యాచ్ ఇది? SRH వర్సెస్ పంజాబ్. నాకు ఏ మ్యాచ్ తెలియదు. సో మన SRH సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే ఇప్పటికే 4 మ్యాచెస్ ఓడిపోయారు. సెలైన్ పెట్టారు పాపం పొద్దున్నే సెలైన్ పెట్టారు. సెలైన్ ఎక్కించుకుంది. ఒంట్లో బాలే పాపం నీరసంగా అంటే జ్వరం. సో దానివల్ల సెలైన్ ఎక్కించుకుంది. మ్యాచ్ చూడడానికి అయితే పోతున్నాం. హైదరాబాద్ వర్సెస్ పంజాబ్. వస్తావా? ఎవరంటే ఇష్టం నీకు టీంలో? ఎవరి ఇష్టం లేదు, అందరూ పేరు తెలియదని చెప్పరా? నాకైతే విరాట్ కోహ్లీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు టికెట్లను పడేస్తే పరిస్థితి వెళ్ళిపోతుంది. ఏంటి మమ్మీ ఎవడు? గైస్ నాకు హెల్త్ బాగాలేదు, అందుకే నేను ఎట్లా పోతున్నా. లిప్స్టిక్ కూడా మర్చిపోతే నేను భూమక్క లిప్స్టిక్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. నువ్వు పువ్వులు అల్లుకుని పోతున్నవే అత్తగారింటికి, పువ్వులు జల్లుకుని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి. పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఐ థింక్ నేను బౌలింగ్ తీసుకుంటారేమో అనుకున్నా. బ్యాటింగ్ ఫస్ట్ హైదరాబాద్ అవుతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏంజిల్ ఆసియా. సో మీరు ఎప్పటి నుంచా అని ఆసియాని చూడాలని వెయిట్ చేస్తున్నారు కదా. ఈరోజు ఆసియాని ఒక కొత్తగా వెరైటీగా చూడబోతున్నారు. సో ఇంకోటి వచ్చేసి ఈరోజు బ్లాగ్ కూడా చాలా వెరైటీగా ఉండబోతుంది. సో చూపిస్తాగండి. ఏందమ్మా ఏం చెప్పు ఏంది ఫ్రెండ్స్? ఇగో రాజు ఏమన్నాడంటే అలా మ్యాచ్ పోదామే అన్నాడు. నేనేమన్నా హెల్త్ బాగాలేదు రాజు అని చెప్పిన. ఇంటలేడు. పోదాం అన్నాడు. ఇక పోదాం అనేసరికి నేను రెడీ అయినా. రెడీ అంటే ఇక మళ్ళీ నార్మల్గా రెడీ అయినా దీని పెద్ద అనుకుంటున్నాను. ఏమేముంది చెప్పు. ఒకసారి నుంచోవా ప్లీజ్? ఒక సాంగ్ పాడతా. కూర్చొని చూస్తా. సరే నువ్వు నుంచోవద్దు, అలాగే ఉండు. నేను నీకోసం పాట పాడాలి ఇప్పుడు. నీ జీను ప్యాంట్ చూసి బుల్లమ్మోయ్, నీ సైకిల్ చైన్ చూసి బుల్లమ్మోయ్, నీ జీను ప్యాంటు చూసి పుల్లమ్మోయ్, నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మో, నీ సైకిల్ చైన్ చూసి బుల్లమ్మో. మనసు లాగేస్తుంది. చూసారా జీన్స్ ప్యాంట్ వేసింది ఈరోజు. సో సో ఒంట్లో బాగాలేదు. ఎస్ మ్యాచ్కి వెళ్దాం అన్నా. మరి నేను ఒక్కనే వెళ్తాను అన్నప్పుడు నిన్నేవాడు రెడీ అవ్వమన్నాడు. అయితే రాజు ఏంటంటే మ్యాచ్కి వెళ్దామే అన్నాడు. నాకు హెల్త్ బాగాలేదు రాజు, నేను రాను అని చెప్పిన. మళ్ళీ ఏంటి అంటే ఈరోజు నైట్ రాజుకి మ్యాచ్ తర్వాత అంటే నైట్ ఈవెంట్కి వెళ్ళాలంట. మళ్ళీ 2 days వరకు రాడు. ఇక నీతో ఎట్లా స్పెండ్ చేయడానికి టైం లేదు కదా. సర్లే ఎలాగో సిక్ అయిన రూమ్ లో పండుకునేది, ఆడిపోయి కూడా అదే పడుకోవడము, కూర్చొని చైర్ లో మ్యాచ్ చూస్తే కనీసం మార్పులకు జోష్ అయిన వస్తుంది అని చెప్పేసి మ్యాచ్ ఎలాగో ఇంట్లో ఖాళీగా ఉండాలి. మళ్ళీ సాయంత్రం అయితే ఈవెంట్కి వెళ్ళిపోతాడు. చిన్నగా టార్చర్ చేద్దామని చెప్పేసి సో ఇట్లా రెడీ అయ్యాము. అసలు నేను ఏ రెడీ అయినా చెప్పరు ఫ్రెండ్స్. నేను రెడీ అయినట్టు ఉందా? ఒక్క నిమిషం కాదు. అయితే గైస్ టికెట్లు చూసిరా మ్యాచ్కి పోతున్నాం. ఏ మ్యాచ్ ఇది?
SRH వర్సెస్ పంజాబ్. నాకు ఏ మ్యాచ్ తెలియదు, అంటే SRH అని తెలుసు, వర్సెస్ తెలియదు. ఇంకొకటి అసలు అందులో ఎవరెవరు ప్లేయర్ ఉన్నారు నాకు ఏం తెలియకపోయినా వట్టిగా పోతున్నా చూడడానికి. ఇప్పుడు నీకు చెప్పకుండా తీసుకెళ్తాను అనవసరం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, టుడే అయితే SRH వర్సెస్ పంజాబ్ మ్యాచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో మన SRH సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే ఇప్పటికే 4 మ్యాచెస్ ఓడిపోయారు. సో అయినా పర్లా, ఓటమి అనేది గెలుపుకి మొదటి మెట్టు కాబట్టి ఈరోజు కసిగా ఆడి ఈ రోజు నుంచి తన గెలుపుని స్టార్ట్ చేసి ఫైనల్ వరకు రీచ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మీరు ఏమంటారు చూడాలంటే వీడియో పూర్తిగా చూడండి. పాపం లాస్ట్ టైం మ్యాచ్కి అయితే వెళ్ళాం అండ్ ఈ మ్యాచ్ కూడా మేము ఇద్దరమే కాదు, మాతో పాటు ఇంకొక జోడి పాపం ఈరోజు సీరియస్గానే ఇట్లా సెలైన్ పెట్టారు. పాపం పొద్దున్నే సెలైన్ పెట్టారు. సెలైన్ ఎక్కించుకుంది. ఒంట్లో బాలే పాపం, నీరసంగా అంటే జ్వరం. సో దానివల్ల సెలైన్ ఎక్కించుకుంది. బట్ నేను రెస్ట్ తీసుకోమన్నాను. దానికి వచ్చింది కదా జ్వరం, దాని మాటలతో టార్చర్ చేసి నాకు జ్వరం రావాలని చెప్పి నాతో వస్తుంది. రాజుతో ఉంటే జ్వరం పోద్దని రాజుతో వస్తుంది. ఇంకా సరే ఈ రోజు మా అన్నతోనే ఇంకో జోడి వస్తున్నారు కదా మ్యాచ్ చూడడానికి. వాళ్ళు ఎవరు చూడాలంటే బ్లాగ్ మిస్ కాకుండా చూడదు. ఎస్, అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఎట్లా ఉండబోతుందో కూడా మీకు చూపిపోతాము. ఘోరంగా అంటే లైవ్ లో, అంటే మీరు మ్యాచ్ టీవీలో చూస్తారు కదా, లైవ్ లో ఎట్లా ఉంటారు అక్కడికి, అంటే అక్కడ జనాలు ఎట్లా ఎంజాయ్ చేస్తారు, ఎవరెవరి ఫ్రెండ్స్ ఎలాగ రెడీ అయ్యి వస్తారు, ఇవన్నీ కూడా మీరు చూడాలంటే లాగైతే పూర్తిగా చూడండి. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. చూద్దాం ఎంత మంచి ట్రాఫిక్ ఉంటుంది రాజు. నాకే తొందరగా స్టార్ట్ అయిద్దాం పా. హాయ్ ఫ్రెండ్స్, అక్క ఇటు వచ్చేయి. ఇస్మార్ట్ జోడి అన్నమాట వీళ్ళు. ఇందాక వరకు ట్రెండింగ్ కపుల్స్ లో ఉండి ఇప్పుడు పాష్ కపుల్స్ లో ఫ్రెండ్స్ గోయింగ్ టు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ చూడడానికి అయితే పోతున్నాం. చలో ఉప్పల్ స్టేడియం. హైదరాబాద్ వర్సెస్ పంజాబ్. వస్తావా? మరి మీ మమ్మీ ఉతికిద్దా కరెంట్ కాదు. ఓ బావా, ఎవరు విన్ అవుతారు? SRH. మరి నువ్వు మ్యాచ్ కి వస్తలేవు కదా. SRH లో ఎవరంటే ఇష్టంరా? టీవీ ఉంది కదా, టీవీ ఉందంట. SRH లో ఎవరంటే ఇష్టం నీకు టీమ్ లో? ఎవరి ఇష్టం లేదు, అందరూ పేరు తెలియదు అని చెప్పరా? ఎవరి ఇష్టం లేదు, నాకు తెలియదు పేరు. నాకైతే విరాట్ కోహ్లీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? విరాట్ కోహ్లీ ఆర్సీబీ తెలుసా? గైస్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. హలో ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఇప్పుడు ఈ టికెట్లను పడేస్తే ఏంటి పరిస్థితి? అంటే ఈ టికెట్స్ ఇంపార్టెంటా నా చెంప్ ఇంపార్టెంటా? టికెట్స్ ఇంపార్టెంట్. టికెట్స్ ఇంపార్టెంటా? yes నిజంగానే పడేస్తా. అమ్మా ఏంటి మమ్మీ ఎవడీడు? అట్లా చెయ్యొద్దు బాష ప్లీజ్. ఈ పులి ఆడతా మగతా తెలుసుకోవాలని ఉందా మీకు? అవును, ఇంతకీ అది ఆడదాం. నాకేం అర్థం కాలేదు. గైస్ నాకు హెల్త్ బాగాలేదు, అందుకే నేను ఎట్లా పోతున్నా. లిప్స్టిక్ కూడా మర్చిపోతే నేను భూమక్క లిప్స్టిక్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. అడిగారా నేను వాళ్ళు నువ్వు ఏ అక్కడ పెట్టుకున్నా? నాకు మంచి ముందు చెప్తే నేను షూ తెచ్చుకునేదాన్ని, మంచి డ్రెస్ తెచ్చుకునేదాన్ని, మంచి క్యాప్ తెచ్చుకునేదాన్ని. విను డ్రెస్ మంచిగా, షూ మంచిగా, స్పెట్స్ మంచిగా ఉంటే సరిపోదు. మరేం మంచిగా ఉండాలి. అది కూడా కరెక్ట్ కదా సార్. వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. LKG పిల్లలా ఉన్నావు నువ్వు తెలుసా? గైస్ మనం ఏజ్ పెరుగుతుంటే మనం అందం అనేది తగ్గుతూ ఉంటది. బట్ నా ఏజ్ పెరుగుతున్న కొద్దీ నా అందం అనేది ఇంకా పెరుగుతుంది ఫ్రెండ్స్. సరే ఇంతటితో ఈ లాగ్ సమాప్తం. ఎవరు చూడకండి ఇంకా. బాయ్. ఘోరంగా ట్రాఫిక్ ఉంటది. మీకు ట్రాఫిక్ ఎట్లుంటది, ఎవరెవరు మీకు అసలు ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు వరకు పుట్టిన నుంచి మీరు ట్రాఫిక్ చూడలేదు, చూపిస్తా చూడండి. బట్ థ్యాంక్ యూ రాజు. నేను ఇంట్లో ఉంటే నిజంగానే సిక్ అయి ఉండేదాన్ని. బట్ మ్యాచ్ తీసుకొస్తున్నావు కదా. నువ్వు ఇంట్లో ఉంటే సిక్ అయ్యేదాన్ని, ఇక్కడ తీసుకొస్తే నీకు మేము సిక్కిపోతున్నాం కదా.
ఇది కూడా మ్యాచ్కేనా అన్న? గైస్ మీకు నెక్స్ట్ ఇయర్ మ్యాచ్ టికెట్స్ కావాలంటే అన్నకు కాంటాక్ట్ అవ్వండి. మన అన్న దోస్తులకు టికెట్ తీసుకున్నాడు. సెంటర్ ఫ్రూట్ నాకై నాట్యం ఆడ సైమై ఏం జరగట్లేదు ఇది. ఎక్స్క్యూజ్ మీ, ఇది ఆంబులెన్స్ సారనా? కదా అలాగే అనిపిస్తుంది. వామ్మో, ఈ పిల్లర్ నుంచి ఆ పిల్లర్ పోనీకి 5 నిమిషాలు. 5 నిమిషాలు ఏంటి? 5 నిమిషాలు 10 నిమిషాలు పారనా నువ్వు? అటు ఇటు మనం సగం సగం ఉంటాం. ఓ సగం సగం అంటే నువ్వు ఇది ఏయ్ మరి ఏంది? అది మా వాళ్ళు. మా వాళ్ళు అంటే నక్క శ్మశానంలో కుక్క మరుగుద్దా నక్క మరుగుద్దా? శ్మశానంలో శ్మశానంలో గాడిద మరుగుతుంది. అయితే అది నువ్వేనా? ఏ గాడిద గాడిద ఏసీ పని చేయ కొంచెం ఒకసారి కాదు, అందులో పెట్రోల్ లేదా కార్లో? కార్లో పెట్రోల్ కూడా లేదు. ఏందన్నా నువ్వు? పోతే మీరిద్దరు దిగడమే. మీరిద్దరు దిగి తోయడమే. ఆడవాళ్ళు ఇద్దరు కార్లో కూర్చుంటారు, మగవాళ్ళు ఇద్దరు తొయ్యాలి. అంటే ఎవరు తొయ్యాలి? మీరు మీరు తొయ్యాలి, మేము కూర్చుంటాం. అదేంటి మేము లేడీస్ కదా? మరి అదేగా చెప్పాను, ఆడవాళ్ళు ఇద్దరు కూర్చుంటారు. ఓయో అంటే ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ ఘోరంగా ఉంది ట్రాఫిక్, మామూలుగా లేదు. అందరికి ఇప్పుడే స్టార్ట్ కావాలా? కొంచెం ముందు స్టార్ట్ అయితే ఏమయ్యేది? నువ్వు స్టార్ట్ అయితే ఏమయ్యేది? నువ్వు అందరిలో కూడా కాదు. నాకు హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్. నేను కర్డ్ రైస్ తిని వచ్చేసరికి నాకు కొంచెం లేట్ అయింది. బాగున్నాడు ఎవడు లాగ్ చేయడు, కర్డ్ రైస్ తిండు. అది నేను SRH ఫ్యాన్ గా నా జ్వరాన్ని పక్కన పెట్టి SRH అభిమాన. SRH లో ఎవరెవరు ఆడతారు ఒక్కరు పేరు చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కరు ఆడితే అది ఆటనరు, టీం అందరు కలిస్తేనే అందులో ఒక పేరు చెప్పమ్మా. ఎక్స్క్యూజ్ మీ, పేరు అనేది నేమ్స్ లో కాదు గెలుపులో వినిపించాలి. అది ఎట్లుండాలంటే అమ్మతో నా కొబ్బరి ఎవడు పెట్టిండే వయసా పెళ్లికైతుందే గోసా. నాకు క్రికెట్ గురించి అంత తెలియదు. 6 కొడతారు అనుకోవాలని కానీ నా కాడ లేదు ఆ పైసా. పైసా పైసా అన్నాడు కదనే నిన్ను గన్న నాన్న. నువ్వు పువ్వులు అల్లుకుని పోతున్నవే అత్తగారింటికి, పువ్వులు జల్లుకుని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి. మధురంగుండేను మళ్ళొస్తాను రాను. తిడుతుందయ్యా డ్రైవింగ్ చేస్తుంటే తిడుతుందయ్యా. అందుకే పిల్లల్ని ఎప్పుడు కూడా పక్క సీట్ లో పెట్టుకుని డ్రైవింగ్ వెళ్ళకూడదు. అయ్యా అయ్యా నాకు తెలిసి ఈ సీటు బెల్ట్లు 2 ఉండాలి, ఒకటి నడుంకి ఒకటేమో నోటికి. అప్పుడే
ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఐ థింక్ నేను బౌలింగ్ తీసుకుంటారేమో అనుకున్నా. బ్యాటింగ్ ఫస్ట్ హైదరాబాద్ అనుకున్నా. బట్ ఈ రోజు విజయం మాత్రం హైదరాబాద్. టాస్ పంజాబ్ వాళ్ళు గెలిచేది, మ్యాచ్ గెలిచేది మాత్రమే. అదే గ్రూప్ డిస్కషన్ చేస్తున్నాం. అబ్బాబా ఏం మ్యాచ్ అయ్యా. ఫస్ట్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చూడంగానే ఇక SRH అయిపోయింది, ఏం కొడతారో ఏందో అనుకున్నాం. కష్టమే కానీ అభిషేక్ శర్మ మొత్తం షేక్ చేసిన స్టేడియంని, మామూలుగా కాదు అసలు, ఒక రేంజ్లో ఆడిండు. ఇంకో మేమైతే బయటకు వచ్చినాం ఫ్రెండ్స్, ఎందుకంటే అంత జనంలా మ్యాచ్ అయిపోయేసరికి వాళ్ళతో పాటు మేము వస్తే మేము మా పరిస్థితిగా చూడలేము. ఆ తర్వాత అందులోకి బయటకు రావడం, గుంపులోకి వెళ్ళి చాలా కష్టం కాబట్టి ముందే ఎర్లీగా వచ్చినాం. ఎర్లీగా వస్తే కార్ వచ్చేసి లోపలికి ఉంది, ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళలేము. ఇట్లా నార్మల్గా కూర్చున్నాం. రాజేమో ముందే వెళ్ళిపోయిండు, చక్కగా కూర్చున్నా. ఇడైతే చల్లగా ఉంది, ఇక్కడ చెట్టు కూడా ఉంది. రాజేమో ఆల్రెడీ స్లీపర్లో స్లీప్ వేస్తుండు, మ్యాచ్ చూస్తుండు. నాకు తెలిసి ఆల్రెడీ ఈవెంట్కి స్టార్ట్ అయిపోయాడు, సో అందుకే హాఫ్ మ్యాచ్లోనే వెళ్ళిపోయాడు. మేమైతే ఈ మ్యాచ్ అయితే ఇట్లా ఎంజాయ్ చేసినాం. నాకు తెలిసి మీరందరూ మ్యాచ్ చూసే ఉంటారు. సో ఎవరెవరు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసిర్రు, ప్రతి బాల్కి ట్విస్ట్ అయితే ఘోరంగా ఉండే. అసలు మీరు ఎట్లా ఎంజాయ్ చేసిర్రో నిజంగా అది లక్ అనుకోవాలి, మామూలుగా లేదు అసలు. సూపర్ అంటే సూపర్ ఉండే. నెక్స్ట్ మ్యాచ్కి అయితే మంచిగా ప్లాన్ చేసుకొని వద్దాము. ఈసారి అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినా కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. ఓకే, ఎంజాయ్ అయితే చేసినాం, మాకైతే మంచిగా అనిపించింది. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఏంజిల్ ఆసియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ మళ్ళా అనా బాయ్. SRH జీతేగా 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 SRH జీతేగా. బాయ్ ఫ్రెండ్స్.